ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు 50,000 ఇస్తే కార్డు ఇచ్చేటోళ్ళు అన్నారు. ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రాకపోతే చాలామంది బాంబే పోయి కార్డులు తెచ్చుకుంటారు అన్నారు. కార్డు తెచ్చుకుంటే ఇక్కడ అవకాశాలు లేవు, మీరు బాంబే కొరియోగ్రాఫర్లు అక్కడనే చేసుకోవాలని అన్నారు. మరి ఇప్పుడు లారెన్స్ మాస్టర్ అయినా ప్రభుదేవ గారు అయినా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏలిరు వాళ్ళు. వాళ్ళ స్టెప్స్ అనేవి సిగ్నేచర్ స్టెప్స్ ఇప్పటికి కూడా వైరల్లో ఉన్నాయి. మరి తమిళలో వచ్చి ఇక్కడ ఎట్లా చేయగలిగారు? అయితే దానికి ఒకటి ఉండే, అప్పుడు ఎట్లున్నా అంటే 30-60 ఉండే, 40-60 ఉండే, 30-60 ఏదో ఉండే. 30 గర్ల్స్ని ఇక్కడ పెట్టుకుంటే 50 మెంబర్స్ పెట్టుకుంటే 30 చెన్నై పెట్టుకున్నా, 20 ఇక్కడ పెట్టుకునేవాళ్ళు. అది ఆయన పెద్ద కొరియోగ్రాఫర్ కాబట్టి వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు నేను చిన్న కొరియోగ్రాఫర్ని బాంబే నుంచి తెచ్చుకున్న కార్డు, నువ్వు నాకు సాంగ్ ఇచ్చినావు, మొత్తం బాయ్స్ ఇక్కడి నుంచి పెట్టించుకుంటే ఒకటే రేట్ అవుతుంది, అక్కడి నుంచి పెట్టుకుంటే 5 తెస్తే డబుల్ ట్రిపుల్ రేట్ ఉంది. నాకు సాంగ్ ఇస్తావా ఇయ్యవు కదా. ఇప్పుడు చెన్నై మాస్టర్ ప్రభుదేవ్ మాస్టర్ అనేటోడు ఎట్లా, ప్రభుదేవ్ మాస్టర్ కానీ మీకు లారెన్స్ మాస్టర్ కానీ వీళ్ళంతా ఎట్లా అంటే, వాళ్ళు ఒక పెద్ద సాంగ్ చేసుకోనుకో వాళ్ళకి మొత్తం ప్యాకేజ్ ఇచ్చేటోళ్ళు. 100 మందిని బాయ్స్ ఆడబెట్టుకుంటే సగం మందిని ఇక్కడ పెట్టుకునేటోళ్ళు. అవి పెద్ద పెద్ద సాంగులు మనలాంటి వాళ్ళు కట్టిస్తారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక సాంగ్ ఇచ్చినావు నాకు, బషీర్ ఒక 10 మెంబర్స్ డ్యాన్సర్ని పెట్టుకోవాలంటే 10 మెంబర్స్ డ్యాన్సర్లో నేను 8 మెంబర్స్ని అక్కడ తెచ్చుకోవాలి, 2 మెంబర్స్ని ఇక్కడ పెట్టుకోవాలి. 8 మెంబర్ అంటే ఒక బాయ్కి వచ్చే 6,000, ఇక్కడ ఒక బాయ్కు 3,000. ఇక్కడ కొరియోగ్రాఫర్కి ఇస్తావా, నాకు బాంబే వాడికి ఇస్తావా? అట్లా మమ్మల్ని అందరినీ ఆపింది. ఇప్పుడు ఇంతమంది డ్యాన్స్ వచ్చి కూడా అవకాశాల కోసం తిరుగుతూ టాలెంట్ ఉండి కూడా మీరందరూ మరి మా అసోసియేషన్ కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంత చెత్తగాళ్ళు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు యూనియన్లు, అవి 24 క్రాఫ్ట్స్లో కొన్ని యూనియన్స్ ఉంటాయి. అప్పటికప్పుడు ఏదో బబ్బే వీళ్ళ గురించి చెప్పకుండా మాట్లాడుతూ ఉంటారు. కథం ఏముండదు. డాన్సర్ కార్డు లేక డాన్సర్స్ కొరియోగ్రాఫర్ కావాలని ఛానల్లో చేసిన వాళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతురు కార్డుల కోసం. ఎందుకు తిరగాలండి? టాలెంట్ పెట్టుకొని వాడన్నా అబ్బసొత్తా, డబ్బులు ఇస్తే కార్డులు ఎన్నైనా కోట్లు ఇచ్చుకో, నీకెందుకు? 8 లక్షలు పెట్టిన కడతారు, కార్డులు ఇచ్చేయి, నీకేం పని? అయితే కొరియోగ్రాఫర్ అయితే లేకపోతే బిచ్చారుగా అవుతాడు, నీకేం పని అంటే వాడు కొత్తోడు వస్తే ఇలా ఆగిపోతారు. అవునా కదా? ఇప్పుడు D10 రాజు ఉన్నాడు పాపం, ఎక్కడ 50,000 పోయి 5 లక్షలు మోసం చేశారంట తెలుగు యూనియన్ వాళ్ళు. 5 లక్షలు మోసం చేసి నేను ఎక్కడ ఇంటర్వ్యూలో విన్నా, నేను 5 లక్షలు మోసం చేసినట్ట. ఆడు పోతే కూడా కార్డు ఇవ్వట్లేదంట. కార్డు అడిగితే మాస్టర్ కార్డు ఇవ్వమంటే ఏదో మా టీవీలో ఇన్ని కొట్టినట్టు ఇది ఛాలెంజ్ ప్రోగ్రామ్. మాస్టర్ కార్డు అడిగితే నువ్వు డాన్సర్గా అసిస్టెంట్కి చేయలే, నువ్వు ఇంకా అసిస్టెంట్గా చేయలే, డాన్సర్కి చేయలే, నీకు ఇప్పుడైతే కార్డు ఇస్తామని చెప్పి ఇంకా కార్డు ఇవ్వట్లేదు. వాడు ఎప్పుడు చేస్తాడు సినిమాలు తీసుకొని? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఆట సందీప్ కూడా ఆయన మంచి టాలెంటెడ్ కొరియోగ్రాఫరే. ఆయనకున్న కార్డు అంటే ఆయన కార్డు లేదా? చాలా సినిమాలో కూడా చేస్తుంటాడు కదా. ఓన్లీ చెన్నై కార్డే ఉంది పాపం ఆయనకి, లోకల్ కార్డు లేదు. చెన్నై కార్డు ఉంది, హైదరాబాద్ కార్డు లేదు. హైదరాబాద్ కార్డు అప్లై చేసుకుని కూడా చాలా రోజులు అయింది. 10 లక్షలు కడతాను, కార్డు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లో కార్డు ఇస్తారు అని చెప్పేసి మీరు అన్నారు కదా. ఇప్పుడు ఆయన మంచి కొరియోగ్రాఫరే కదా. పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లకు కార్డ్స్ ఇవ్వట్లేదన్నా. ఇక్కడ రూల్ ఏంటంటే మాస్టర్లు ఎక్కువ ఉన్నారు, ఏ మాస్టర్కి ఏ టాలెంట్ లేదు, ఓన్లీ తొక్కే టాలెంట్ ఒకటే తప్ప. మన తెలుగు డాన్సర్స్ యూనియన్లో ఒక తొక్కే టాలెంట్ తప్ప ఎవరికి ఏ టాలెంట్ లేదు. ఇది షార్ట్ కట్ చేసేయి. తెలుగు డాన్సర్స్ యూనియన్కి తొక్కే టాలెంటే తప్ప కొరియోగ్రఫీ టాలెంట్ ఎవరికి లేదు. ఓన్లీ తొక్కాల, కొత్త వాళ్ళు వస్తే ఎదగనీయకుండా చేయాలి అంతే. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మాస్టర్కి, డాన్సర్కి, కొరియోగ్రాఫర్కి 3 పదాలు వాడతాం అంటే అసలు ఏంది, వీటి అర్థాలు ఏంది అసలు? మాస్టర్ డాన్సర్ అంటే స్టేజ్ ప్రోగ్రామ్ చేసి ఉండాలా, రోడ్ల మీద ఊరేగింపు ప్రోగ్రామ్ చేసి ఉండాలా, ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది సిచ్యువేషన్లో డాన్స్ ఆడవచ్చు ఉండాలి, పెళ్లి బరాత్లలో కూడా ఏదైనా. మాస్టర్ ఒక 10 మందికి డాన్స్ నేర్పే టాలెంట్ ఉండాలి. ఒక మాస్టర్ అంటే ఒక 10 సంగీత క్లాసులు, లేకపోతే ఒక 10 మందికి డాన్స్ నేర్పి స్కూల్ ప్రోగ్రామ్స్కో వీటికి ఒక 10-15 షోలకు చేసి ఉండాలి. చేసి ఎంత టాలెంట్ ఉన్నాడు మాస్టర్ అంటారు. కొరియోగ్రాఫర్ సినిమా ఇండస్ట్రీలో ఫ్రేమ్స్ తెలిసి ఉండాలి, కెమెరా షార్ట్స్ తెలిసి ఉండాలి, కెమెరా వర్క్ రావాలి, ఎడిటింగ్ రావాలి, కెమెరా నాలెడ్జ్ ఉండాలి, సాంగ్ పంచమార్క్ వేసేంత టాలెంట్ ఉండాలి, సాంగ్ షార్ట్ డివిజన్ చేసుకోవాలా, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలా, ఏంటి ఆ లొకేషన్లో ఏ షాట్ ఎటు పెట్టాలో తెలవాలా, జిమ్మి వాడాలా, క్రేన్ వాడాలా, గింబల్ వాడాలా, లేకపోతే ఫోకస్ పుల్లర్ ఏ లైటింగ్ చెప్తున్నాడు ఇది ఉండాలా. ఇంకోటి అక్కడ నాగరా ఉంటుంది, నాగరా అంటే ఎవరికి తెలియదు, నాగరా టైమింగ్ చెప్పడం రావాలి,
కాస్ట్యూమ్ చెప్పడం రావాలా, ఆ సాంగ్ ఈ సాంగ్ కాన్సెప్ట్ సింక్ అవుతుందా లేదా, సెట్ ప్రాపర్టీ వాళ్ళకి టెక్నిక్ చెప్పడం రావాలి. లైట్ మ్యాన్స్ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో, ఆ లైట్ మ్యాన్కి బ్యాక్గ్రౌండ్లో లైట్ చెప్పడం రావాలి. అంటే స్పాట్ లైట్స్ ఎట్లా వేయాలి, లేదా పవర్ క్యాన్స్ ఎలా ఆన్ చేయాలి, లేకపోతే వాటర్ ఫాల్స్లో వాటర్ సెట్ చేస్తే వాటర్కి ఏ షాట్కి ఏ మేకప్ వాడాలా, వాటర్ ఎట్లా వాడాలా, ఇవన్నీ తెలిస్తేనే కొరియోగ్రాఫర్ అవుతాడు. ఏదో కొంతమంది కొరియోగ్రాఫర్ అంటే 4 స్టెప్పులు ఏంటి కొరియోగ్రాఫర్ కాదు. స్లో మోషన్ షాట్ ఏంటి, 48 ఫ్రేమ్స్ ఏంటి, లెన్స్ ఏంటి, ఇవన్నీ తెలిసినోడే కొరియోగ్రాఫర్. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియదని వాళ్ళు కార్డు ఇస్తలేరు అంటారా? అట్లా కార్డు అనుకోవచ్చా? ఇవ్వటం కాదు, నాకు ఇవన్నీ తెలిసినే కార్డు ఇవ్వట్లే. ఇవన్నీ తెలిస్తే కార్డు ఇస్తే జంపు నెక్స్ట్ నంది అవార్డు, లేదా ఇద్దరు పెద్ద అవార్డు. మనిషికి డ్యాన్స్ రావాల్సిన అవసరం లేదు, కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చొని చెప్తా స్టెప్పు. ఓన్లీ సాంగ్ వినకుండానే ఫ్రేమ్ చెప్తా, ఏ పెద్ద హీరో అయినా ఇంతే కూర్చుంటా. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ని శేఖర్ మాస్టర్ని పడగొడతాడు ఇండస్ట్రీకి వస్తే అనే దానివల్ల కార్డు రావట్లే మీకు? మాటల ద్వారా కోటలు కట్టిన వాళ్ళు, మాటల ద్వారా కొండలు కట్టిన కొన్ని వేల మంది ఉన్నారు, అవునా కదా? కొరియోగ్రఫీ అంటే ఓన్లీ మాటలే. ఇట్లా కూర్చుంటారే బాయ్స్ గర్ల్స్ ఇటు రండి, అవి ఇటు బ్యాక్గ్రౌండ్ తిరగండి, ఇగో ఇది బ్యాక్గ్రౌండ్ సెండ్, ఇది సార్ ఇది స్లో మోషన్ రావాలి, 48 ఫ్రేమ్స్, ఇది కావాలా కొరియోగ్రాఫర్కి. గుండె ధైర్యం కావాలా కొరియోగ్రాఫర్కి. డ్యాన్స్ ఏముందండి, ఎవడైనా ఎత్తాడు. డ్యాన్స్ ముఖ్యం కాదు, ఆ పాటకి ఆడ సిచ్యువేషన్. కొంతమంది కొరియోగ్రాఫర్లు నాచో సాంగ్ ఉంది, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేసిండు. అసలు ఆయన అనుకుంది వేరు, ఇక్కడ చేసింది వేరు. ఈ స్టెప్ ఒక వైరల్ అయిపోయి నంది అవార్డు కూడా కొట్టిండు. అక్కడ ఆన్ ది స్పాట్లో వచ్చిన స్టెప్స్ ఉంటాయి, అవే పెద్ద హిట్ కొడతాయి.